2,500 రూపాయల నుంచి 3,500 ఒక ప్రభుత్వం అనుకుంది డైరెక్ట్ గా మా ఆడపడుచు అకౌంట్లోకి వచ్చేలాగా 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు మా ఆడపడుచుల అకౌంట్లోకి వెళ్ళాలని నేను పెట్టాను ఫస్ట్. అలాగే నేను చాలా చోట్లకి వెళ్తే మా ఇంట్లో ఎవరికన్నా నాకు సహాయం చేసే అంటే మాకు పని సహాయం చేసే నా స్టాఫ్కి ఒకసారి ఆడబిడ్డలు పుడితే చాలా మంది చెప్పరు. నాకు మొన్న మీ వైఫ్ డెలివరీ అన్నాక చెప్పలేదంటే ఆడపిల్ల పుట్టింది సార్ అని. అయితే తప్పేంటండి, అదే అంటే భారంలాగా ఫీల్ అవుతారు ఆడబిడ్డ పుట్టగానే. అసలు ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోతుంది, ఆడపడుచు లేకపోతే సృష్టి గమనం ఆగిపోతుంది. ఆడపడుచు అనగానే నేను వాళ్ళలో ఆదిశక్తి స్వరూపాన్ని చూస్తాం. అలాంటి ఆడపడుచుకి పెళ్లిళ్ళకి ఇబ్బంది అయిపోయి చదువులు మానిపించేసి మేమేమనుకున్నామంటే పెద్దలు రామ్మోహన్ రావు గారు మేము చాలాసార్లు మనం మాట్లాడుకొని సంభాషించుకొని మేము కోరుకుంది ఏంటంటే మా ఇంటి మహాలక్ష్మిని పథకం పెడదాం. అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఒక అయ్యికిచ్చి ఒక అయ్యి చేతులు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్ల రుణభారం కాకూడదు, ఆడపిల్ల మనకి లక్ష్యం అవ్వాలి. ఇంటికి కుడికాలు పెట్టి ఆడపిల్ల వస్తుంది మనకి. అలాంటి ఆడపడుచుని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం జనసేనకి చాలా బలంగా ఉంది. దానిని మీకు ఎలాగ నేను తీర్చివ్వాలి అంటే మనకి ఒక 10వ తరగతి చదివిన అంటే విద్యని ప్రోత్సహించడానికి, పెళ్లిళ్ళని ప్రోత్సహించడానికి కాదు, విద్యని ప్రోత్సహించడానికి. ఆడబిడ్డలు 6వ తరగతి 7వ తరగతి ఆఫ్ చేసేయకుండా పెళ్లిళ్ళకి వెళ్లకుండా 10వ తరగతి చదివి 18 ఏళ్ల నిండిన ప్రతి ఆడపడుచుకి మేము ₹1,00,000 వారికి పెళ్లికి ఖర్చులుగా ఇస్తున్నాం. అలాగే చిన్నప్పుడు మా అక్క పెళ్ళైతే సారీ పెట్టాలరా అని చెప్పేది మామ. వెళ్ళి అవి ఇవి చాలా ఖర్చులు ఉన్నాయి. నాకు అది కూడా అనిపించింది. నేను అడిగాను మా పెద్దల్ని, మనకి చీరా సారే పెట్టాలంటే దానికి ఏం చేయాలి? ఎందుకంటే నేను ఆడపడుచులు రక్షించుకోవడానికి పెట్టింది. ఆ చీరా సారే పథకం కింద ప్రతి ఒక్కరి 10,116 చీరా సారే పథకం కింద. అలాగే ₹50,000 రుణం సంపాదనకి నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది.